రైతు ప్రభుత్వంపై నీతిమాలిన రాతలు రాశారు ఈనాడు రామోజీ. అన్నదాతకు వాతలు పెట్టిన చంద్రబాబు సర్కార్పై మాత్రం ఆయన ఒక్క అక్షరం కూడా తన పేపర్లో రాయరు. కానీ రైతులకు అన్ని వేళల్లోనూ అండగా ఉంటున్న వైఎస్ జగన్ ప్రభుత్వంపై మాత్రం బురద జల్లడానికి ప్రయత్నిస్తారు. పంట నష్టం అంచనాపైన పెట్టుబడి సాయం విషయంలోనూ అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. కరువొచ్చినా, తుఫానులు పంటల్ని తుడిచిపెట్టుకుపోయినా రైతులను వైఎస్ జగన్ ప్రభుత్వం ఆదుకోవడం లేదంటూ పెద్ద అబాండం వేశారు ఈనాడు రామోజీ. పెట్టుబడి సాయంలోనూ ప్రభుత్వం కోత పెట్టిందంటూ రైతు ప్రభుత్వంపై మరోసారి విషం చిమ్మారు రామోజీ. ఈనాడు ఎల్లో రాతల్లో నిజానిజాలేంటో ఒక్కసారి చూద్దాం. నిజానికి ప్రాథమిక పంట నష్టం అంచనాలకు తుది నష్టం లెక్కలకు చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ముంపు విస్తీర్ణం ఆధారంగా ప్రాథమిక అంచనాలను అప్పటికప్పుడు తయారు చేస్తారు. ముంపు నీరు సకాలంలో దిగిపోతే పంటలకు ఎలాంటి నష్టం ఉండదు. శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తే అనుకున్నట్టు దిగుబడులొస్తాయి. ఇది రైతులకు తెలుసు. అయినా రోతరాతల రామోజీ మాత్రం పంట నష్టం లెక్కలను ప్రభుత్వం తగ్గించి చూపిస్తోందంటూ బురద జల్లుతున్నారు. నిజంగానే పంట నష్టం లెక్కల్ని తగ్గించే ఉద్దేశమే ప్రభుత్వానికి ఉంటే ఇంతకు ముందుతో పోలిస్తే పెట్టుబడి రాయితీని పెద్ద ఎత్తున ఎందుకు పెంచుతుంది? లబ్ధిదారులను వెతికి మరీ ఎందుకిస్తుంది? గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను ఎందుకు చెల్లిస్తుంది? మరి ఈ ప్రశ్నలకు రామోజీ ఏం చెబుతారు? ఇక 6 ప్రామాణికాలు పరిగణనలోకి తీసుకుని కరువు మండలాలను ప్రకటిస్తారు. తుఫాన్లు, వరదలు, అకాల వర్షాల వేళ ముందుగా ప్రాథమిక నష్టాన్ని అంచనా వేస్తారు. క్షేత్రస్థాయి పరిశీలన తరువాత నిబంధనల మేరకు 33% పైగా మునిగిపోయి దెబ్బతిన్న పంటలను పరిగణనలోకి తీసుకుని పంట నష్టం తుది అంచనాలను తయారు చేస్తారు. ఆ మేరకు పంటల వారీగా లెక్కించిన ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారు. ఆర్బీకే సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగం రైతులకు తోడుగా ఉండడంతో ముంపు నీరు తొందరగా దిగిపోయేలా చేసి పంట నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగారు. మరోవైపు వైపరీత్యాల సమయంలో కేంద్రం నిర్ణయించిన దానికంటే ఎక్కువగా ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టుబడి రాయితీని పెంచుతూ ఉత్తర్వులిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. వ్యవసాయ భూముల్లో మట్టి, ఇసుక మేట తొలగించడానికి ఇంతకు ముందు ప్రభుత్వం హెక్టారుకి 12,000 ఇచ్చేది. అదే సీఎం జగన్ ప్రభుత్వం దాన్ని 18,000కు పెంచింది. దెబ్బతిన్న వర్షాధార పంటలకు ఇంతకు ముందు పరిహారం హెక్టారుకి 6,800 మాత్రమే ఉండేది. దాన్ని ఇప్పుడు 8,500కు పెంచింది ఈ ప్రభుత్వం. నీటిపారుదల భూములైతే ఇన్పుట్ సబ్సిడీ ఇంతకు ముందు 13,500 ఉండేది. ఇప్పుడు 17,000 ఇస్తున్నారు. వరి, వేరుశెనగ, పత్తి, చెరకు లాంటి పంటలకు గతంలో హెక్టారుకు 15,000 ఇచ్చేవారు. ప్రస్తుతం దాన్ని 17,000కు పెంచారు. ఉద్యాన పంటలకు ఇన్పుట్ సబ్సిడీని 7,500 నుంచి 17,000కు పెంచారు. మామిడి, నిమ్మజాతి తోటలకు 20,000 నుంచి 22,500కి పరిహారం పెరిగింది. మల్బరీకి ఇంతకు ముందైతే 4,800 రూపాయలుండేది. దాన్ని ఇప్పుడు 6,000కు పెంచి ఇస్తున్నారు. మరోవైపు చంద్రబాబు పాలనలో ఏటా సగటున 324 మండలాల్లో కరువొచ్చినా రైతుల్ని పట్టించుకోలేదు. హుద్హుద్ నుంచి పెతాయి తుఫాన్ వరకు ఎన్ని తుఫాన్లు వచ్చినా ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి సంబంధించి నష్టపరిహారాన్ని ఆ సీజన్ కాదు కదా, కనీసం ఆ ఏడాది ముగిసేలోగానైనా ఇచ్చిన దాఖలాలు లేవు. 5 ఏళ్ల పాలనలో 24,80,000 మందికి 2,558 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టారు చంద్రబాబు. రైతులకు 8,845 కోట్ల మేర కరెంటు బకాయిలు పెట్టారు. చంద్రబాబు పెట్టిన బకాయిలను ఇప్పుడు ఈ ప్రభుత్వమే చెల్లిస్తూ రైతన్నలకు తోడుగా ఉంది. ప్రతి ఎకరాకు దెబ్బతిన్న ప్రతి రైతుకు సీజన్ చివరిలో పంట నష్టపరిహారాన్ని అణాపైసలతో లెక్కగట్టి మరీ నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఇలా 22,85,000 మంది రైతులకు 1,976 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీ చెల్లించింది. రైతులపై పైసా భారం పడకుండా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ద్వారా 54,48,000 మంది రైతులకు 7,802 కోట్ల బీమా పరిహారాన్ని అందించింది ప్రభుత్వం. మరోవైపు వర్షాభావంతో గత ఖరీఫ్లో 63,46,000 ఎకరాల్లో పంటలు వేశారు. 103 కరువు మండలాలను గుర్తించారు. 14 లక్షల ఎకరాల్లో 6,96,000 మంది రైతులు పంట నష్టపోయినట్లు తేలింది. వారికి 847 కోట్ల పెట్టుబడి రాయితీని ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా మిచాంగ్ తుఫాన్ వల్ల పంట నష్టపోయిన 4,61,000 మంది రైతులకు 442 కోట్లు ఇన్పుట్ సబ్సిడీని కూడా త్వరలో జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తుఫాన్ ప్రభావంతో రంగు మారిన, తడిసిన 12,70,000 క్వింటాళ్ల ధాన్యాన్ని నిబంధనలు సడలించి మరీ రైతుల నుంచి ప్రభుత్వం కొంది. ఈనాడు రాసిన వార్తలో ఎలాంటి నిజం లేదని సాక్షి ఫ్యాక్ట్ చెక్లో తేలింది.